హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది మరుసటి రోజు కనుమ వ్లాగ్ అనమాట. మేము ఎలా చేసుకుంటాము, ఏం చేసుకుంటున్నాము అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ బిర్యానీ అనేది స్టార్ట్ చేస్తున్నా. వన్స్ బిర్యానీ అయిపోగానే ఇంకా మిగతావైతే అంటే వడలు కానీ చికెన్ కానీ ఇలాంటివి అయితే చేసేస్తానన్నమాట. బిర్యానీ మనం కొంచెం వేడిగా కాకుండా మనం అయిన వెంటనే తినకుండా కొద్దిగా అలాగే ఉన్నిచ్చి ఒక గంట హాఫ్ అన్ అవర్ అలాగ ఉన్నిచ్చి తర్వాత తింటే ఆ ఫ్లేవర్ అంతా బిర్యానీకి పట్టి చాలా బాగుంటుందన్నమాట. ఎప్పుడైనా సరే బిర్యానీ అయిన వెంటనే మూత తీయడం లాంటివి అయితే చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందుకని చెప్పేసి నేను ఇక్కడ బిర్యానీ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్టే. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి బిర్యానీ కూడా అయిపోయినట్టే. నేను బిర్యానీ వచ్చేసి నార్మల్ రైస్తో చేస్తాను. మనకి బాస్మతి రైస్ ఉంటాయి కదా, వాటితో చేస్తే మాకు అంతగా తినరు పిల్లలు, వేస్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను నార్మల్ రైస్తోనే చేసేస్తాను. ఇంకా బిర్యానీ రైస్ వచ్చేసి మళ్ళీ వాటికి వాటర్ అనేది క్వాంటిటీస్ ఇవన్నీ అటు ఇటు అయినా కూడా మళ్ళీ మెత్తగా అయిపోతుంది. నాకు అంత రాదనమాట ఆ రైస్తో చేయడం. సో అందుకని చెప్పేసి నార్మల్ రైస్తోనే నేను చేసేస్తుంటాను. ఇక్కడ మొత్తం ఇంకా మసాలాలు రైస్ ఇదంతా వేసి మనం సిమ్లో పెట్టుకుంటాం కదా అన్నము. ఆ సిమ్లో పెట్టే సమయంలో నేను ఇలాగ పెనం మీద పెట్టేస్తాను. వేడి వేడి పెనం మీద పెట్టేసేసుకొని సిమ్లో పెట్టేసాను అనుకోండి, అదొక 30 మినిట్స్కే 20 మినిట్స్ కానీ అట్లా అయిపోతుంది. సో మనకైతే ఇంకా సిమ్లో పెట్టేసాం కాబట్టి ఆ లోపు ఇంకా నేను చెప్పాను కదా అండి వడలకని చెప్పేసి ముందే నానబెట్టేసి పెట్టేసినాను అనమాట. నా దగ్గర అలసందలు లేవు, లేకపోతే అలసందలే చేసేదాన్ని. ఇంకా లేవు కాబట్టి నేనైతే మినపవడలు అయితే చేసేస్తున్నాను ఇక్కడ. ఈ మినపవడల్లో కూడా మనము మసాలాలు వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఏ మసాలా యాడ్ చేయట్లేదు. ఇవైతే ఫస్ట్ ఇప్పుడు కడిగేసి కొంచెం వాటర్ పోయేలాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా పోయి ఇవి మనం వడపిని పట్టుకునేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపు మనం చికెన్ పులుసుకి ఏం కావాలో ప్రిపేర్ చేసుకుందాం. మా కడప స్టైల్లో అయితే నేను ఈ చికెన్ పులుసు తయారు చేస్తున్నాను. అందుకని మిక్సీలో చెక్క, లవంగ, కొద్దిగా కొబ్బరి, ధనియాలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ధనియాల పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టం. ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ కొబ్బరి వేసాం కదా, ఇదంతా కొంచెం మిక్సీ మెత్తగా అయ్యేలాగా ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను. మీ దగ్గర అల్లం ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదా తెల్లగడ్డలు ఇలాగైనా వేసుకోవచ్చు అనమాట. అది మీ ఆప్షనలే. మొత్తానికైతే మనం ఇందులోకి ధనియాలు, చెక్క, లవంగ, ఎండుమిర్చి, ఆనియన్స్, అల్లము, తెల్లగడ్డ ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చికెన్ ప్రిపేర్ చేసుకుందాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ను వేసేసి ఆ పేస్ట్ మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా కలబెట్టుకొని ఆ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్లోనే, వాటర్ వేయకూడదండి, ఆయిల్లోనే ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోకపోతే మళ్ళీ మనకి కర్రీ అనేది టేస్ట్ రాదు. మళ్ళీ ఆ పులుసు కూడా మనకి అలాగే పచ్చివాసన ఆ స్మెల్ అదంతా అట్లే వస్తుంది అనమాట. కాబట్టి అది బాగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం చికెన్ ఉంది కదా అండి, ఆ చికెన్ వేసేసుకొని కొద్దిగా పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఉప్పు అనేది మర్చిపోయాను, కాబట్టి మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా. మరి ఎక్కువ వేయద్దండి, కొంచెం ముక్కలకి సరిపడా మాత్రమే వేయాలి. ఎక్కువ వేసామంటే ముక్కలు అనేది ఉప్పగా వచ్చేస్తాయి, పులుసు అనేది సరిపోదు అనమాట. అంటే పులుసులోకి ఆ టేస్ట్ అనేది సరిపోదు. ఇప్పుడు పసుపు, చికెన్ వేసాం కదా, అవి రెండు ఒకసారి కలబెట్టేసుకొని 2 మినిట్స్కి ఒకసారి హైలోనే ఉన్నిచ్చి కలబెట్టుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఈ చికెను ఆ మసాలా అంతా బాగా కలిసే విధంగా ఒక 2 మినిట్స్కి ఒకసారి 2-3 సార్లు ఒకసారి అలా కలబెట్టేసుకొని అలాగా సిమ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలాగ సిమ్లో పెట్టేసిన తర్వాత కొంచెం ఆ ముక్క అనేది ఉడికి అలాగే ఆ ఆయిల్
ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కూడా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మనం అలాగే ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు అందులోకి నేను ఫస్ట్ సాల్ట్ యాడ్ చేయలేదు కదా, అదైతే ఇప్పుడు యాడ్ చేశాను. మీరు ముందైనా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా సాల్ట్ యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేశాను. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేసి మళ్ళీ తీసేటప్పటికి చూపిస్తానండి. ఇక్కడ నేనైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయి చికెన్ ఫ్రై అడిగింది, ఇంకొక అమ్మాయి చికెన్ పులుసు అడిగింది. అందులోనూ చికెన్ పులుసు ఎక్కువ ఎవరు తినరు. ఈ ఫ్రై చేశాను అనుకోండి, ఒట్టి పీసులైనా సరే తినేస్తారనమాట. ఇంకా బిర్యానీలో నంచుకోవడానికైనా కూడా తినేస్తారు. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఇంకా ఎందుకు లేట్, ఎలాగో మనకు ఒక్కటి ఇక్కడ గ్యాస్ పొయ్యి ఖాళీగానే ఉంది కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఈసారి హోటల్ స్టైల్లో చేస్తున్నాను అనమాట. చికెన్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా అది ఎలాగో ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఇది నేను సిమ్లో పెట్టాను కదా, కొంచెం హైలో పెట్టేసుకున్నాను. చూడండి, చికెన్లోని వాటర్ మొత్తం వచ్చేసి ఆయిల్ పైకి తేలి మనం వేసిన మసాలా కూడా చూడండి కొంచెం అడుగు అంటుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించామంటే హైలో మనకు చికెన్ పులుసు కూడా రెడీ అయిపోయినట్టే. ఇంకా చికెన్ ఫ్రైకి కూడా ఈ పక్క పెట్టేశాను కదా, ఇంకా ఇవి 2 అయిపోతుంటాయి. అంతలోపు మనము మిక్సీ పట్టేసుకుంటే, అంటే మినపప్పు మిక్సీ పట్టేసుకుంటే ఇవి 2 అయిపోయేటప్పటికి మనం వడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మినప్పప్పు వేసాను అండ్ కొంచెం ఉప్పు అనేది వేసాను. నేను తీసుకునే మినప్పప్పు క్వాంటిటీ కొద్దిగానే, కానీ సగం సగం వేస్తున్నాను. ఎక్కువ వేస్తే ఏంటంటే అడుగు మొత్తం చాలా మెత్తగా అయిపోతాయి, పైన మటుకు మనకి మినప్పప్పుగానే ఉంటాయి. అందుకని చెప్పేసి హాఫ్ వేసుకుంటున్నాను. చూసారా ఎంత గట్టిగా వచ్చిందో, నేను వాటర్ కూడా వేయలేదు. చూసారు కదా, ఇలాగ మంచిగా వస్తాయన్నమాట. మొత్తం వేసుకుంటే అడుగును మొత్తం మెత్తగా అయిపోతాయి అండ్ పైన కొంచెం అవి పలుకుదాగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అస్సలు మెదగవు మిక్సీలో. అందుకని చెప్పేసి ఇలాగ చేస్తాను. వాటర్ కూడా యాడ్ చేయలేదు. వాటర్ ఉంటే ఏంటంటే మనకు మెత్తగా అయిపోతాయి. ఇలాగ గట్టిగా ఉండడం వల్ల పిండి ఆయిల్ అనేది ఎక్కువ పేర్చవు, లోపల మెత్తగా వస్తాయి, పైన క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఇలా పట్టుకుంటాను. నేనైతే మామూలుగా అలసందల వడలే చేస్తాను. ఎక్కడున్నా సరే అలసందల వడలే చేస్తాను. కాకపోతే ఈసారికి నా దగ్గర లేవన్నమాట. అసలు ఉగాది పండగ మరుసటి వడలు చేసుకోవాలి ఇలా ఏం గుర్తులేదు. లేకపోతే మా చెల్లి వాళ్ళు ఈ మధ్య వచ్చారు, వాళ్ళతో అయినా తెప్పించుకునేదాన్ని. ఇంకా లేవు కాబట్టి నేను ఇలాగ మినప్పప్పుతో అయితే చేస్తున్నాను. ఈ మినప్పప్పు వడల్లో కూడా మనము అలసందల్లో వేసుకున్నట్టు పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొద్దిగా ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, అల్లము ఇవన్నీ వేసి చేసుకున్నా కూడా, అంటే ఆనియన్స్ ఇవన్నీ వేసి మసాలా వడల్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కానీ అవంతా నాకు లేట్ అయిపోతుంది. ప్లస్ మా పిల్లలు ఆ కరివేపాకు తీమని, కొత్తిమీర తీమని ఏడుస్తూ ఉంటారు. ఇంకా వడల్లో అవన్నీ తీలేం కదా అని చెప్పేసి కూడా నేను ఇలా ప్లెయిన్గా చేశాను. ఇంకా ఇక్కడైతే నాకు చికెన్ పులుసు అయిపోయింది కాబట్టి ఇంకా వడలకు పెట్టుకున్నాను. ఇంకా చికెన్ ఫ్రై కోసం ఉడకబెట్టినాను కదా చికెన్ని, ఆ వాటర్ అనేది ఒక గ్లాస్లోకి వంపుకుంటున్నాను. ఇవి నేను కొన్ని మళ్ళీ లాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట, చికెన్లోకే యాడ్ చేసేస్తాను. ఇప్పుడు ఈ చికెన్లోని ఆ వాటర్ ఉంటుంది కదా, అదంతా అదే చల్లారేదాకా అట్లా అవి వాటర్ పోయేంత వరకు అట్లా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా మా పిల్లలు చికెన్ ఫ్రై అయితే నాకు తెలిసి తినరు. ఇంకా అందుకని చెప్పేసి నేను అవి ప్రిపేర్ చేయలేదు, మళ్ళీ చేద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను వడలకైతే ఇక్కడ వేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, పిండి గట్టిగా ఉన్నా అట్లాగా చేయికి అట్లా తేమ చేసుకొని మనం రుద్దంగానే చూడండి ఎంత పతలాగా వస్తాయో. అండ్ చూడండి చాలా ఈజీగా కూడా వచ్చేసాయి అనమాట. వడల్లాగా ఒత్తుకొని చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇవి బయట మనకేమో కలర్ వస్తాయి అండ్ క్రంచీగా ఉంటాయి, లోపల మటుకు మెత్తగానే ఉంటాయండి. మనకేం గట్టిగా రావన్నమాట. అలా అంటే మనం పిండి పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఆయిల్ బాగా కాగిండాలి, లేకపోతే మళ్ళీ ఆయిల్ కూడా పీల్చేస్తాయి. నేనేం చేస్తామంటే ఒక్కొక్కసారి ఇలాగ వడలు వేస్తాం కదా, కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేసి మళ్ళీ కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇలా డబల్ బాయిలింగ్ చేసుకోవడం వల్ల కూడా పైన క్రంచీగా కూడా తగులుతాయి అన్నమాట. ఒక్కసారి వేసుకున్నా కూడా మంచిగానే ఉంటాయి, కానీ ఇలా డబల్ బాయిలింగ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ క్రంచీగా వస్తాయన్నమాట. ఒకసారి ట్రై చేయండి, ఇలా కూడా బాగుంటాయి. ఇలాగా అంటే మళ్ళీ ఫస్ట్ మనం ఆయిల్లోంచి తీస్తాం కదా, ఆయిల్ అయితే మళ్ళీ ఫుల్ వేడవ్వాలన్నమాట. లేకపోతే మళ్ళీ మనం వడలు వేయంగానే ఆయిల్ కనుక వేడిగా లేకపోతే
మనకి ఆయిల్ అనేది పీల్చేసే ఛాన్స్ ఉంటుంది. వడలు మొత్తం ఆయిల్ని పీల్చేస్తాయి, ఆయిల్గా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి వడలు తీయగానే ఆయిల్ అనేది వేడిగా ఉండాలి. ఇంకా నేను మా పిల్లలే కాబట్టి కొద్దిగానే చేసుకున్నాము, తలా 2 తినేటట్టుగా చేసుకున్నాం అనమాట. ఇంకా అంటే ముగ్గురు కదా, కొద్దిగా 6, 7 అట్లా చాలన్నమాట. మాకు బిర్యానీ ఉంది, ఇంకా ఇవి చికెన్ ఇదంతా తినేటప్పటికి మళ్ళీ మనకి ఈవినింగ్కి చల్లగా అయిపోతాయి, నైట్ కోసం ఉన్నించుకున్నా కూడా. ఇంకా అందుకని చెప్పేసి కొద్దిగానే చేసుకున్నాము. పిండి అయితే ఉనింది, మళ్ళీ వేసుకుందాంలే అని చెప్పేసి, అడిగితే మళ్ళీ వేసిద్దాంలే అని చెప్పేసి కొద్దిగానే చేశాను. ఇంకా మా ఫుడ్ అయితే ఆ రోజు బిర్యానీ చేశాను, వడలు చేశాను, చికెన్ పులుసు అండి ఇది. మా అదే ఆంధ్ర స్టైల్ అని చెప్పాను కదా, మా కడప స్టైల్ అలాగే చేసుకున్నాను అనమాట. ఇంకా మా స్పెషల్స్ అయితే ఆ రోజు అవి. చికెన్ ఫ్రై చెప్పాను కదా చేయలేదని చెప్పేసి, ఇంకా నైట్ చేశాను. అంతేనండి మా కనుమ వ్లాగ్ అయితే. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.